గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా ఆల్ఫా వేవ్స్ పెరుగుతాయి. ఈ వేవ్స్ శాంతత, ఏకాగ్రత, మానసిక స్పష్టత కలిగిస్తాయి. గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ధ్వని తరంగాలు మెదడులో కేంద్రమైన పీనియల్ గ్లాండ్ని ఉత్తేజితం చేస్తాయి. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల చేసి నిద్ర మరియు శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. ఈ ధియో యో నః ప్రచోదయాత్ అంటే మనం మేధస్సుని అంటే బుద్ధిని ఉత్తేజింపచేయాలని చేసే ప్రార్థన. ఇది న్యూరోప్లాస్టిసిటీ అని మోడర్న్ కాన్సెప్ట్కి సహాయపడుతుంది. అంటే మెదడు కొత్త మార్గాలు నేర్చుకునే సామర్థ్యం పెంచుతుంది. మంత్రాన్ని జపించడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, హృదయం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి అక్షరం మన శరీరంలోని 24 ముఖ్య నాడులలోని ఎనర్జీస్ని ఉత్తేజితం చేస్తుంది. మంత్రాన్ని స్పష్టంగా, స్థిరంగా ఉచ్చరించినప్పుడు ఆ ధ్వని శరీరంలోని ప్రతి కణాన్ని కంపింపజేస్తుంది. ఇది శక్తిని సమతుల్యం చేస్తుంది. బుద్ధిశుద్ధి, చిత్తశుద్ధి, ఆత్మ సంబంధం, బ్రహ్మ చైతన్యంతో కలయిక, సంస్కార శుద్ధి, పూర్వజన్మాల పాపాల నివారణ ఏర్పరుస్తుంది. ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని మృదువుగా శ్వాస తీసుకుంటూ జపించాలి. కనీసం 11 లేదా 108 సార్లు జపిస్తే మంచిది. గాయత్రి మంత్రం అనేది కేవలం శబ్దం కాదు, ధ్వని రూపంలో ఉన్న ప్రకృతి, కాంతి, జ్ఞానం, సత్యం యొక్క ప్రతిరూపం. దీనిని శ్రద్ధగా, భయభక్తులతో జపిస్తే అది శరీరాన్ని, మనసుని, ఆత్మను పవిత్రం చేస్తుంది. పదాల ప్రామాణికంగా తీసుకుంటే గాయత్రి మంత్రాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే జపించగలరు, శూద్రులు లేదా స్త్రీలు జపించరాదు అనే అభిప్రాయాలు ఉన్నాయండి. వేదాల్లో కాకుండా కొన్ని ధర్మశాస్త్రాల్లో స్మృతులు, ముఖ్యంగా మనుస్మృతి, యజ్ఞవల్క స్మృతి, హరివంశ పురాణం లాంటి గ్రంథాల్లో ఈ రిస్ట్రిక్షన్ కనిపిస్తుంది. ఇవి సామాజిక సందర్భాలకు అనుగుణంగా కల్పించబడ్డ నియమాలు మాత్రమే. ఇవి కాలక్రమేణా సామాజిక భేదాన్ని నిర్మించేందుకు ఉపయోగించబడ్డాయి. కానీ గాయత్రి మంత్రంలోని ధియో యో నః ప్రచోదయాత్ అనగా మన బుద్ధిని ప్రేరేపించు దేవత అని ఉంది. ఛాందోగ్య ఉపనిషత్ ప్రకారం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే బ్రహ్మ జ్ఞానం పరిమితం కాదు అని అర్థం. అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్ అని ఉంటుంది. అందులో యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ, ఎవరికి భక్తి ఉంటే వాడికే జ్ఞానం లభిస్తుంది అని అర్థం. వేదం ప్రకారం ఎవరైనా గాయత్రి మంత్రం జపించవచ్చు. కొన్ని ధర్మశాస్త్రాలు, స్మృతులు పరిమితులు విధించాయి, కానీ అవి సామాజిక నియమాల ఫలితంగా రూపుదిద్దుకున్నాయి. ఆధ్యాత్మికంగా, వేదాంతపరంగా గాయత్రి మంత్రం ప్రతి జీవికి వరం. కాబట్టి ఎవరైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఇది ప్రామాణికం. నేను చెప్తున్నది వేద ప్రామాణికం, స్మృతులు, ధర్మశాస్త్రాలని అనుసరించింది కాదు. ఇది మీరు గమనించగలరు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి.